are going to see the magnetic and non-magnetic materials. Magnetic and non-magnetic materials. First, what are magnetic materials? అంటే ఇక్కడ చాలా రకాల మెటీరియల్స్ నేను తీసుకున్నాను కదా, పెన్ తీసుకున్నాను, పెన్సిల్ తీసుకున్నాను, పిన్స్ తీసుకున్నాను, రబ్బర్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా రకరకాల మెటీరియల్స్ ఐ హావ్ టేకెన్. సో ద మెటీరియల్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ ద్వారా అట్రాక్ట్ అవుతాయో వాటిని ఏమంటారు? మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. సో ద మెటీరియల్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్ ఆర్ కాల్డ్ యాజ్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకే, అండ్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ ద్వారా అట్రాక్ట్ కాని వాటిని ఏమంటాం? నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. ఇప్పుడు నా దగ్గర ఒక పెద్ద బార్ మ్యాగ్నెట్ ఉంది, నా దగ్గర ఒక పెద్ద బార్ మ్యాగ్నెట్ ఉంది. ఈ బార్ మ్యాగ్నెట్ తోటి ఏమేమి అట్రాక్ట్ అవుతాయో ఏమేమి అట్రాక్ట్ కావో మనము చూద్దాం. పట్టుకున్నాను. సో ఈ బార్ మ్యాగ్నెట్ కి నేను ఏం చేస్తున్నాను? వాట్ ఈస్ దిస్ వన్? దిస్ వన్ ఇస్ ద సేఫ్టీ పిన్. సేఫ్టీ పిన్ అట్రాక్ట్ అవుతుందా? అవుతుంది. అయితే ఇది మ్యాగ్నెటిక్ మెటీరియల్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్? మ్యాగ్నెటిక్ మెటీరియల్. దీన్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్ అన్ని ఈ సైడ్ పెడుతున్నా, నాన్ మ్యాగ్నెటిక్ అన్ని ఆ సైడ్ పెడతా. నెక్స్ట్ పిన్. సో ఇది కూడా ఒకసారి చూద్దాం. అట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఆల్సో a magnetic material. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ వన్? అల్పిన్ అంటాం మనం. అల్పిన్ గుండు సూదులు అంటాం కదా. సారీ, అట్రాక్ట్ అవుతున్నాయా అంటే వీటన్నిటిలో కూడా ఐరన్ అనేది ఉన్నది. సో అట్రాక్ట్ అవుతుంది. సూది, సూది మన ఇంట్లో వాడుకునే సూది. ఓకే, దిస్ వన్ ఇస్ మ్యాగ్నెటికా, నాన్ మ్యాగ్నెటికా? మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ పెన్సిల్ తీసుకుంటాను. పెన్సిల్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్? వుడ్. వుడ్తో తయారు చేయబడింది కదా ఇది. బయట మొత్తం ఈ లోపల ఏమైంది? మనకి బయట అంతా మనకి వుడ్ ఉంది. సో వుడ్ అట్రాక్ట్ అవుతుందా? అట్రాక్ట్ అవ్వట్లేదు కదా. సో దిస్ వన్ ఈజ్ అ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇప్పుడు ఈ పెన్ ఉంది, పెన్ క్యాప్. వాట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్? ప్లాస్టిక్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. సో అట్రాక్ట్ అవుతుందా? సో దిస్ వన్ ఈజ్ ఆల్సో నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అర్థమవుతుంది? నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇప్పుడు ఇది నా బ్యాంగిల్, ఇది నా బ్యాంగిల్ గ్లాస్తో తయారు చేయండి. చూసారు కదా, గ్లాస్ అవుతాం. ఇది అట్రాక్ట్ అవుతుందా? నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో ఇదేంటిది? ఇది చాక్ పీస్. వాట్ ఈస్ దిస్ వన్? చాక్ పీస్. అట్రాక్ట్ అవుతుందా? కావట్లేదు, పడిపోతుంది. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో విచ్ మెటీరియల్ ఇట్ ఈస్? నాన్ మ్యాగ్నెటికల్. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అండ్ దిస్ వన్ బ్యాంగిల్. ప్లాస్టిక్ చేశారు, తెలుస్తుంది పట్టుకుంటేనే. అట్రాక్ట్ అవుతుందా? సో మ్యాగ్నెటికా, నాన్ మ్యాగ్నెటికా? నాన్ మ్యాగ్నెటిక్. సో నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ ఇదేదో చైన్ ఉంది చూడండి. చైన్, దీంట్లో ఐరన్ ఉందా లేదా చూద్దాం. జనరల్గా ఐరన్ ఉంటే ఏమవుతుందంటే దే విల్ బి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. కాదు, దీంట్లో ఐరన్ లేదు. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఇది. వాట్ ఈస్ దిస్ వన్? నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో ఈ రింగ్ చూద్దాం. ఈ రింగ్ దీంట్లో ఐరన్ ఉందా లేదా కూడా చూద్దాం. అంటే ఐరన్ ఉంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని చెప్పాను కదా. జనరల్గా ఐరన్ ఉన్నవన్నీ మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అవుతాయి. సో ఉంది దీంట్లో కొంచెం కలిపి అట్రాక్ట్ అవుతుంది చూడండి. సో దిస్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్. మ్యాగ్నెటికా, నాన్ మ్యాగ్నెటికా? మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. రబ్బర్. రబ్బర్ చూద్దాం. చూడండి, రబ్బర్ అట్రాక్ట్ అవుతుందా? అవ్వట్లేదు. పేపర్. ఇంకో పేపర్ తీద్దాం, కొంచెం చిన్న పేపర్. పేపర్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. పేపర్. ప్లాస్టిక్ స్కేల్. ప్లాస్టిక్ స్కేల్ ఏంటిది? నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇప్పుడు ఇంకో మ్యాగ్నెట్ తీస్తా. మ్యాగ్నెట్ అనేది మ్యాగ్నెట్ తోటి అట్రాక్ట్ అవుతుంది ఆబ్వియస్గా. సో ఇక్కడ చూడండి అమ్మా, దీస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ దీస్ ఆర్ ద నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఒక్క నిమిషం, స్టాప్.